హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో నాకు కొంతమంది పర్సనల్గా అడిగిన క్వశ్చన్ అండి. మిక్స్డ్ కంటెంట్తో మనం వీడియోస్ చేస్తే ఛానల్ అన్నది మానిటైజ్ అవుతుందా అని అడుగుతున్నారు. సో ఇది ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అనిపించింది. అండ్ వాళ్ళకే కాకుండా మనలో ఉన్న యూట్యూబర్స్ కూడాను ఈ వీడియో చేసి పెడితే మీకు కూడా యూస్ఫుల్ అవుతుందేమో అనేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇక్కడ వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, మిక్స్డ్ కంటెంట్ యూస్ చేస్తే మన ఛానల్ అన్నది మానిటైజ్ అవుతుందా అని అడిగారు. సో మిక్స్డ్ కంటెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఛానల్ ఉందండి, ఆ ఛానల్ ఓన్లీ కుకింగ్ ఛానల్ చేస్తుంది. అంటే ఆ ఛానల్లో ఓన్లీ కుకింగ్ ఛానల్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకొక ఛానల్ ఉంది, ఆ ఛానల్ అన్నది కంప్లీట్లీ టెక్కి సంబంధించిందే ఉంది అనుకుందాం. ఇంకొక ఛానల్ ఉంది, లైక్ ఏదైనా వ్లాగ్స్, ట్రావెలింగ్ ఇవన్నీ సంబంధించి చేస్తున్నారు అనుకుందాం. సో కుకింగ్ చేస్తున్న ఛానల్ వాళ్ళు ఓన్లీ కుకింగ్ చేయాలనే రూల్ అయితే లేదు. మీరు కుకింగ్ చేస్తూ కూడా మీ వ్లాగ్స్ చేసుకోవచ్చు, ట్రావెల్ వీడియోస్ చేసుకోవచ్చు, ఇలా డిఫరెంట్ కంటెంట్ని యూజ్ చేసుకొని మీరు వీడియోస్ అయితే చేసుకోవచ్చు. కానీ ఆ కంటెంట్ జెన్యూన్ అండ్ మీ ఓన్ కంటెంట్ అయ్యి ఉండాలండి. అప్పుడే మనకి ఏంటంటే అది మానిటైజెస్ అవుతుంది అనమాట. మీ వీడియో కాకుండా ఇంకేదైనా వీడియోని తీసుకొని మీరు మీ ఛానల్లో అప్లోడ్ చేస్తే కనుక అప్పుడు మీ ఛానల్ అన్నది మానిటైజ్ అవ్వదండి. సో జెన్యున్గా మీ వీడియోస్ అయితే కనుక మీరు ఎలాంటి వీడియోస్ అయినా చేసుకోవచ్చు. లైక్ మీ ఛానల్లోనే షార్ట్స్ చేయొచ్చు, కుకింగ్ వీడియోస్ చేయొచ్చు, ఎడ్యుకేషనల్ వీడియోస్ చేసుకోవచ్చు, ట్రావెల్ వ్లాగ్స్ చేసుకోవచ్చు, డైలీ వ్లాగ్స్ చేసుకోవచ్చు. ఇలాగే మీ కంటెంట్ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అంతెందుకు, నా ఛానలే చూసుకోండి. నా ఛానల్లో కూడాను టెక్ సంబంధించిన కొన్ని ఏమైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ చేస్తూ ఉంటాను, ట్రావెల్కి సంబంధించిన వీడియోస్ చేస్తూ ఉంటాను, కుకింగ్ సంబంధించిన వీడియోస్ చేస్తుంటాను. అంటే డిఫరెంట్ కంటెంట్స్ అన్నీ కూడా నేను చేస్తుంటాను. కానీ అవన్నీ కూడా నా ఓన్ కంటెంటే. సో ఇలా మీ ఓన్ కంటెంట్తో మీరు వీడియోస్ చేసుకుంటే కనుక మీ ఛానల్ మానిటైజ్ అవుతుంది. అలాగే పక్క వాళ్ళ ఛానల్ నుంచి కానీ లేదా ఇంకెక్కడి నుంచో డౌన్లోడ్ చేసి కనుక మీరు మీ ఛానల్లో అప్లోడ్ చేస్తే మాత్రం అలాంటి వీడియోస్ అయితే మాత్రం మనకి మానిటైజ్ అవ్వదండి. అలాంటివి స్కిప్ చేసేసి జెన్యూన్గా మీ వీడియోస్ని అయితే పోస్ట్ చేసుకోండి. సో మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే తప్పకుండా ఆ డౌట్కి సంబంధించిన వీడియో అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.